ఒక కాపీ ఇచ్చేస్తున్నాం సార్, ఉంది ఇక్కడ. ఓకే రవి, తెలుగు మొదలు పెట్టమంటారా? బాబు స్టార్ట్ చేయమా. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, the umbrella organization consisting of 9 organizations in India, having 7,60,000 officers and workmen force in the banking industry. So we are announcing, తెలుగులో చెప్పచ్చు కదా. ఓకే, మేము 23 అర్ధరాత్రి 12 గంటల కాడి నుంచి 25 అర్ధరాత్రి 12 గంటల వరకు మేము స్ట్రైక్లో వెళ్ళదలుచుకున్నాము. కారణం ఏంటంటే, మాకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో ఒప్పుకున్నటువంటి విషయాల్లో గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అందుకని ఖచ్చితంగా దాని అగైనెస్ట్గా మేము వెళ్ళదలుచుకున్నాము. మా డిమాండ్లు ఏంటంటే, ముఖ్యమైన డిమాండ్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్, ఎస్పెషల్లీ క్లరికల్ క్యాడర్ అండ్ సబార్డినేట్ క్యాడర్. గత 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే క్లరికల్ క్యాడర్లో ఆల్మోస్ట్ 1,60,000 మంది ఎంప్లాయీస్ తగ్గిపోయారు. అలాగే సబార్డినేట్ క్యాడర్లో గత 10 సంవత్సరాల్లో 65,000 మంది ఎంప్లాయీస్ తగ్గిపోయారు. కానీ ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే దాదాపు 7 లక్షల మంది ఎంప్లాయీస్ పెరిగారు ప్రైవేట్ బ్యాంక్స్లో. సో మనకి కస్టమర్స్ గవర్నమెంట్ బ్యాంక్స్లో పెరుగుతూ ఉన్నారు సంవత్సరం. జన్ధన్ యోజన పథకాలు కానీ, ముద్రా పథకాలు కానీ, ఇవన్నీ కూడా బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఓ పక్కన స్టాఫ్ను తగ్గించేస్తున్నారు. ఈ గవర్నమెంట్ పాలసీకి అగైనెస్ట్గా ఇప్పుడు మేము స్ట్రైక్ వెళ్ళదేసుకున్నాము. మా డిమాండ్ ఏంటంటే, అన్ని బ్యాంకుల్లోనూ రిక్రూట్మెంట్ జరగాలి. ఖాళీగా ఉన్నటువంటి 1,50,000 క్లరికల్ రిక్రూట్మెంట్ జరగాలి. ఖాళీగా ఉన్నటువంటి 60,000 సబార్డినేట్ రిక్రూట్మెంట్ జరగాలి. సఫిషియంట్ ఆఫీసర్ క్యాడర్ రిక్రూట్మెంట్ జరగాలి. ఇది మా ప్రధానమైన ఫస్ట్ డిమాండ్. పరిస్థితి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొత్తగా దానిలో యాడ్ చేసేవి లేకపోయినా కూడా గడిచినటువంటి దాదాపు 4-5 సంవత్సరాల కాలంగా అనేక మార్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తోనూ ప్రభుత్వాలతోనూ కూడా బ్యాంక్స్లో ఉండేటటువంటి ఖాళీలని ఫిలప్ చేయమని చెప్పి అనేక రూపాల్లో అడుగుతూ వచ్చాం. సో గడిచిన ఒక 10-15 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే రైల్వే రంగం తర్వాత బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక ఉద్యోగాల కల్పన అనేటటువంటిది జరుగుతుండేది. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు పనిచేస్తుండేవారు. కానీ వాళ్ళ సంఖ్య 7.5 లక్షలకి తగ్గిపోవటం మూలాన ఖాతాదారులకు మేము ఇచ్చేటటువంటి మెరుగైనటువంటి సేవ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వటమే కాకుండా బ్యాంకుల యొక్క లాభదాయత మీద కూడా ఆ రకమైనటువంటి ఎఫెక్ట్ పట్టడం చూసాం. అందుకని గడిచిన కాలంలో చేసినటువంటి చర్చలు ఈ రకమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి 9 సంఘాలు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఇవాళ 24-25 తేదీల్లో సమ్మె చేస్తున్నాం. మొన్ననే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలకు పిలిచింది. కానీ ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద ఎక్కడా కూడా డిస్కషన్ చేయకపోవటం, పరిష్కారం చూపకపోవటం అనేటువంటి పరిస్థితి వలన ఉత్పన్నమైనటువంటి 18వ తేదీన అంటే నిన్న సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా డిస్కషన్స్కి పిలిచారు. కానీ ఏమాత్రం ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ఎక్కడా కూడా లభించలేదు. మరొకసారి ప్రయత్నం చేస్తున్నాం. 21వ తేదీన మళ్ళీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అధికారులతో మరొకసారి చర్చిస్తాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఒక 12 డిమాండ్స్ ఫ్రేమ్ చేస్తున్నామో, రిక్రూట్మెంట్స్ కానీ, 5 రోజుల పనిదినం కానీ, లేదా ఒప్పందాలలో ప్రభుత్వాలు చొచ్చుకొని దాన్ని వైలేట్ చేసేటటువంటి ప్రాసెస్, అదే రకంగా అనేక బ్యాంకుల్లో ఎంప్లాయీస్ మీద ఖాతాదారుల యొక్క దాడి కూడా జరగటం అనేటటువంటిది, అబ్యూజెస్ జరగటం అనేది ఇవన్నీ చూసాం. సో వీటన్నిటి మీద ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో 24-25 తేదీల ఆ 2 రోజులు కూడా సమ్మె చాలా ఉధృతంగా జరుగుతుంది.
దేశంలో ఏ బ్యాంకు కూడా 24, 25 తేదీ పనిచేసేటటువంటి అవకాశం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా దాదాపుగా 10-15 వేల మంది ఉద్యోగస్తులందరూ కూడా ఈ సమ్మె బాటలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదో ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురండి. రిక్రూట్మెంట్స్ కానీ, 5 రోజుల పని దినాలు కానీ, మిగతా అనేక రకాలైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీతో చర్చిస్తున్నటువంటివే. ఈవెన్ 5 రోజుల పని దినం కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సుదీర్ఘంగా మాతో చర్చించిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, కానీ వాళ్ళ ప్రభుత్వాలు దాన్ని ఆపుతున్నాయి. సో ఈ లోపల అనేక మంది వారానికి 1000 గంటలు పనిచేయాలి, 800 గంటలు పనిచేయాలి, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆమోదయోగ్యం కానిటువంటి పరిస్థితులు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉండేటటువంటి 5 రోజుల పని దినం ఉత్పాదకత పెరగడం కోసం భారతీయ బ్యాంకుల్లో కూడా ఉండాలనేటటువంటి డిమాండ్ మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. దయచేసి ఆ కోరికను కూడా ఇవాళ ప్రభుత్వాలు మన్నించాలని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేసినాం. ఐబీఏ అన్ని బ్యాంకుల యొక్క మేనేజ్మెంట్స్ అగ్రీ చేసినా కూడా 5 డే బ్యాంకింగ్ గురించి గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఇంకా ఆ ఫైల్ని క్లియర్ చేయలేదు. సో లాస్ట్ 9th జాయింట్ నోట్లో అలాగే 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో జరిగినటువంటి అగ్రిమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము స్ట్రైక్ని కాల్ చేశాము. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5 డే వర్క్ వీక్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. మీ అందరికీ తెలుసు, ఎల్ఐసిలో 5 రోజుల పని దినాలు ఉన్నాయి, అలాగే ఆర్బీఐలో ఉన్నాయి, ఆల్ ఐటీ సెక్టర్ అన్నిట్లో ఉన్నాయి, బోల్డ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో కూడా 5 డే బ్యాంకింగ్ ఉంది. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ 4 డే వర్కింగ్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి రోజుల్లో మా ప్రధానమైన డిమాండ్ని 5 డే బ్యాంకింగ్ డిమాండ్ని ఈరోజు గవర్నమెంట్ తిరస్కరిస్తూ ఉంది. అందుకే దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు స్ట్రైక్ వెళ్ళదలుచుకున్నాము. 23 నుంచి 24, 25 2 రోజులు బ్యాంకు పని దినాలు స్ట్రైక్లో ఉంటాయి బ్యాంకులు. సో మేము కోరుకునేది ఏంటంటే కస్టమర్స్కి ప్లీజ్ బేర్ విత్ ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ ఫర్ దిస్ స్ట్రైక్, బికాస్ దిస్ స్ట్రైక్ ఈజ్ నాట్ ఫర్ అవర్ సాలరీస్ అండ్ ఎలవెన్సెస్. ఈ స్ట్రైక్ అనేది మా సాలరీస్ కోసము ఎలవెన్సెస్ కోసం మేము చేయటం లేదు. బ్యాంకులని గవర్నమెంట్ బ్యాంకులుగా నిలపాలనే ఉద్దేశంతో ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము ఈ స్ట్రైకులు చేస్తున్నాము. సో పబ్లిక్కు ఉపయోగపడేటువంటి స్ట్రైక్ కాబట్టి ఈరోజు పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా మేము యూఎఫ్బియు తరపున మేమంతా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగేటటువంటి సమ్మె ఇది ఆరంభాలు మాత్రమే. ఫ్యూచర్లో అనేక రూపాల్లో యాజిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రసాద్ గారు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు కస్టమర్స్ అందరినీ కూడా కొద్దిగా మాకు కోఆపరేట్ చేయమని. ఇవి ఖాతాదారులకు మెరుగైనటువంటి సేవ చేయడం కోసం, వారి యొక్క డిపాజిట్లకి భద్రత కల్పించడం కోసం చేస్తున్నటువంటి డిమాండ్. ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. నమస్కారం.